హలో అందరికీ. అప్పుడు రోజుల్లో ఎంత డిఫరెన్స్ ఉందో అసలు కళ్ళారా చూస్తున్నాను. ఇప్పుడు అందరూ డబ్బులు ఇచ్చి ఆడుకుంటున్నారు. అప్పుడు మనం ఎలా ఆడుకునే వాళ్ళం, అసలు డబ్బులతో సంబంధం ఉండేదే కాదు. డబ్బులు అనేది తినడానికి, స్నాక్స్ కొనుక్కోవడానికే మనం యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆడుకోవడానికి అసలు ప్రతిదానికి ఇప్పుడు డబ్బులే యూజ్ అవుతున్నాయి. సో అప్పుడులో మనం ఎలా ఆడుకున్నామో గుర్తున్నదా ఎవరికైనా? తోటల్లోకి వెళ్ళిపోయి కొబ్బరి పెంకులు ఉంటారు తెలుసా, కొబ్బరి పెంకులతోని ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు అన్నీ వాళ్ళకి రియలిస్టిక్గా ఉండాలని ఇవన్నీ తయారు చేస్తున్నారు, కానీ అప్పుడు మనకు అవి ఏమీ లేవు. తోటల్లో ఉండే వాటిల్లోనే మనం చాలా ఎంజాయ్ చేసి ఆడేవాళ్ళం. ఎంతమందికి గుర్తుందో చెప్పండి. గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కార్తీక మాసం వస్తే చాలు అమ్మమ్మ వాళ్ళు మట్టి తెచ్చుకునేవాళ్ళు కదా పమ్మిదలు చేసుకోవడానికి. అలాగే మాకు కూడా అన్ని వాటితోని పొయ్య డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ చేసేవాళ్ళు. చేసి చాలా ఎండబెట్టి కాల్చేసి ఇచ్చేవారు. రోలు, కడాయి ఇవన్నీ చేసేవారు. మనం వాటితో ఆడుకునే వాళ్ళం. అవి అసలు ఎంత ఎంజాయ్ని ఇచ్చేవో. కార్తీక మాసం వచ్చిందంటే వాళ్ళు మట్టి తెస్తారు, మనకి ఇంకా అలా ఆడుకోవడానికి బొమ్మలన్నీ చేసేవారు. ఇంకా కొబ్బరి పెంకులతో ఆడుకునే వాళ్ళం కదా. కొబ్బరి పెంకులనేని మీలో ఎంతమంది ఇలా ఆడుకున్నారో చెప్పండి. ఇంటి దగ్గర నుంచి రైస్ తెచ్చుకొని అక్కడ వండడం, చేయడం, తినడం కొద్దిగా మేము కూడా అలాగే చేసేవాళ్ళం. అప్పుడు అసలు ఎంజాయ్మెంటే వేరే. అసలు అమ్మ వాళ్ళు పిలిచినంత వరకు వెళ్ళే వాళ్ళం కాదు. మళ్ళీ ఎక్కడ కొడతారో అని చెప్పి అసలు వెళ్ళే వాళ్ళమే కాదు. ఇప్పుడులో మనం వెళ్ళే వాడిని ఆడిపిస్తున్నాము. అసలు ఆ రోజులే వేరు. ఆ రోజులు గుర్తొస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీకు కూడా ఇలా ఎవరికైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు పిల్లలు మాత్రం అవన్నీ మిస్ అవుతారు. వాళ్ళకి ఇవేం తెలియదు. మనం చెప్తుంటే కూడా వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనం ఆడుకునే రోజులే వేరు, ఇప్పుడు ఆడుకునే రోజులే వేరు. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.